వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఫీజులు కట్టలేదని చెప్పి అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మేము ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని వస్తాం. ఏ కళాశాల ఎంత ఫీజును వాళ్ళు కట్టాలి విద్యార్థులు అని చెప్పి అక్కడ బోర్డులో మేము మెన్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ విద్యార్థుల పక్షాన ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టారాజ్యంగా ఈరోజు నారాయణ కళాశాలలో లక్షలు దోపిడీ చేస్తున్నారు. మీరు విద్యార్థులు కట్టకపోతే ఏదో 10,000 20,000 పెండింగ్ ఉన్నా కూడా కళాశాలలో క్లాసులకి లోపలికి రానికుండా విద్యార్థులను బయటే నిల్చోబెట్టే పరిస్థితి. దానికి విద్యార్థులు ఆత్మహత్యకు గురయ్యి మొన్నటికి మొన్న అనంతపురంలో విద్యార్థి క్లాస్లో నుంచి వెంటనే బయటకు వచ్చి పైన థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఇలా 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ముఖ్యంగా నారాయణ గారు ఎక్కడ నిద్రపోతున్నారో అర్థం కావట్లేరు. ఆయన కళాశాలలో జరుగుతున్న ఇప్పటి వరకు స్పందించి ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది పెట్టకండి, ఎప్పుడైనా వాళ్ళు ఫీజులు కడతారు, వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇద్దాం, మీరు పరీక్షలు పెట్టండి చెప్పకుండా సూచనలు లేకుండా ఎక్స్ట్రా రాజ్యంగా విద్యార్థులు చచ్చిపోతున్నా మాకు సంబంధం లేదు, మాకు కాసులే ముఖ్యం, మా ధనమే మాకు ముఖ్యం అని చెప్పి వారి శవాలపైన ఈరోజు చిల్లర ఏరుకునే పరిస్థితిలో ఈరోజు కార్పొరేట్ కళాశాలలు వ్యవహరిస్తున్నాయి. కావున వెంటనే కార్పొరేట్ కళాశాలపైన ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఎక్కడైతే ఏ విద్యార్థికి ఆత్మహత్యకు గురయ్యారో ఆ కళాశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆ కళాశాలను కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా కోరుతున్నాం. నారాయణ భాష్యం ఎస్ఆర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరిచి 60 ఏళ్ళ చరిత్ర తలసిపోయినట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలు అయ్యా ఈ కార్పొరేట్ కళాశాలకి పర్మిషన్ లేదు, వీళ్ళు ఐఐటి జేఈఈ మెయిన్స్ పేరుతో నీట్ పేరుతో తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుంటారని చెప్పని ఇంటర్ బోర్డు కమిషనర్ చెప్పినా కూడా కనీసం ఆ కళాశాల కన్ను చూడని పరిస్థితి. ఈరోజు మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘం తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తూ ఉంది. నారా లోకేష్ గారు సోషల్ మీడియా మంత్రిగా మిగిలిపోతున్నారు తప్ప రాష్ట్రంలో ఒక విద్యార్థి 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోతే ఆ విద్యార్థి వేరే కాలంలో చనిపోతానని చెప్పని కళాశాల వారు చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతాం నారాయణ కళాశాల వారిని, మీరు కనీసం ఆ కళాశాలలో గ్రిల్స్ లేవు, ఏమీ లేవు, విద్యార్థులు కనీసం ఒక ప్రమాణాలు ఏర్పాటు చేయకుండా ఈరోజు పూర్తిస్థాయిలో విద్యార్థులు బలి చేస్తూ ఉన్నారు. ఫీజుల వేధింపు వల్లనే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ బిడ్డకు ఫీజు కట్టకపోతే బయట నిలబెడతా ఉన్నామని చెప్పని అవమానించడం వల్లే అనంతపురంలో చలన విద్య చనిపోయాడు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, మీరు 1 నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కళాశాలను సీజ్ చేయకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మోహన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఒత్తిడి తగ్గడం కోసం పలు సూచనలు చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు తీసేయడం వల్ల మాత్రమే ఇంటర్మీడియట్ ఒత్తిడి తగ్గుతుందనేటట్లు, అదేవిధంగా వాళ్ళ కరికులంలోన కొన్ని మార్పులు చేస్తూ కొన్ని నియమ నిబంధనల్ని ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి చేస్తున్న సవరణలు ఏవైతే ఉన్నాయో ఈ సవరణలు ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా జరిగితే తప్ప విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటికి రారని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా అభిప్రాయపడుతున్నాం. నారాయణ విద్యా సంస్థలో నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ నెక్స్ట్ రోజే విశాఖపట్నం తిరుమల క్యాంపస్ ఫీజులు కట్టలేదని చెప్పి 70 మంది విద్యార్థుల్ని బయట కూర్చుని పెట్టే పరిస్థితి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యామండలి పెట్టిన కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఫీజుల దోపిడీ వాళ్ళకి ఏకైక మార్గంగా ఈరోజు తల్లిదండ్రులని దోపిడీ చేస్తున్నారు. క్లాస్ రూముల్లో విద్యార్థుల్ని మిగతా విద్యార్థుల దగ్గర అవమానకరమైన పరిస్థితికి గురి చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు వాళ్ళని క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఈరోజు తరగతి గదుల్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు విద్యామండలి ఒత్తిడి చదువుల కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గతంలో ఇటువంటివి జరిగితే ఒంటి కాలు మీద లెగిసిపోయేవాడు. ఈరోజు కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా నారాయణ కళాశాల విద్యార్థి చనిపోతే ఇవ్వని పరిస్థితి. ఈరోజు ఇంటర్మీడియట్లో పలు రకాల
మార్పులు తీసుకొచ్చిన కమిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ని నియమించింది అంటే మొత్తం విద్యా వ్యవస్థని కార్పొరేటర్ల చేతుల్లో పెట్టడం కోసమే అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్, భాష్యం, ఆదిత్య లాంటి విద్యా సంస్థలు ఈరోజు వాళ్ళు పాటిస్తున్న వివిధ రకాలైన ఈరోజు సెకండ్ సాటర్డేలు, సండేలకి సెలవులు ఇవ్వరు. తెల్లవారి 6 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు నడుపుతారు. వీటి మీద మీరు క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ఓ లాంటి విద్యా సంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఈరోజు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేసి ఇంటర్మీడియట్ విద్యా మండలిని ముట్టడిస్తాం. తర్వాత లోకేష్ గారిని కలుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.